परं भूय प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमं यज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः. భగవంతుడు ఇట్లనెను, అర్జున, విచారపరులగు మునులు దేనిని తెలుసుకొని మోక్షసిద్ధిని పొందియున్నారో జ్ఞానములలో ఉత్తమమగు అట్టి జ్ఞానమును నీకు మరల చెప్పుచున్నాను వినుము. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధన్యమాగతాః స్వర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యదంతి చ. ఈ జ్ఞానమును ఆశ్రయించి నాతో సమానత్వమును పొందిన ఆ మునులు సృష్టిలో పుట్టరు, ప్రళయములో చావరు. మమ యో నిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. అర్జున, ప్రకృతి నాకు ప్రవేశ స్థానము, దాని అందు నేను గర్భబీజము నుంచెదను, అందువలన సమస్త భూతములను ఉత్పత్తి అవుచున్నవి. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహాజ్యోనిః అహం బీజప్రదః పితా. కుంతిపుత్ర, వివిధ యోన్లందు పుట్టెడి రూపములన్నిటికి ప్రకృతి తల్లి, నేను బీజదాతనగు తండ్రిని. సత్వం రజస్తమయితి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహీనమవ్యయం. ఓ మహాబాహు, ప్రకృతి వలన కలిగిన సత్వ రజస్తములనడి గుణములు నిర్వికారమగు జీవాత్మను దేహమునందు బంధించుచున్నవి. తత్ర సత్వం నిర్మలత్వా ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానగా. పాపరహితుడా, అందు సత్వగుణము నిర్మలమైనది, ప్రకాశవంతమైనది, నిర్దోషమైనది. అది సుఖమునందును జ్ఞానమునందును మరులు కల్పించి జీవుణ్ణి బంధించుచున్నది. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం
తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. అర్జున, రజోగుణము అనురాగ రూపమైనది. అది ఆశను, ఆసక్తిని కలిగించి కర్మ వ్యాసంగముతో జీవుణ్ణి కట్టివేయుచున్నది. తమస్వజ్ఞానజం విద్ధి మోహనం సన్వదేహినా ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. భారత, అజ్ఞానం వలన పుట్టిన తమోగుణము మైకమును కలిగించి ఏమరపాటు, సోమరితనము, నిద్రలతో జీవులను బద్ధుల చేయుచున్నది. సత్వం సుఖే సంజయతి రజకర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయచ్యుత. సత్వగుణము జీవుని సుఖాసక్తితో ముడిపెట్టును. రజోగుణము కర్మములయందు బద్ధుని చేయును. తమోగుణము జ్ఞానమును కప్పివేచి ప్రమాదమున పడవేయుచును. రజస్తమచాభిభూయ సత్వం భవతి భారత రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్సదా. అర్జున, రజోగుణము తమోగుణములను నడిచివేసి సత్వగుణము ఒకప్పుడు పైకొనును. ఒకప్పుడు సత్వతమో గుణముల నదిమి రజోగుణము పై చెయ్యగును. మరొకప్పుడు సత్వర రజస్సులను తూలబుచ్చి తమో గుణము పెచ్చు పెరుగుట కలదు. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశముపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిచ్యుత. దేహమందలి అవయవద్వారములన్నిటి యందును జ్ఞాన ప్రకాశము తొట్టి తొణుకులాడుచున్నచో అట్టి ఎడ సత్వగుణమచ్చయించి ఉన్నదని తెలుసుకొనుము. లోభ ప్రవృత్తిరారంభః కర్మణామశమస్పృహా రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. రజోగుణము వృద్ధి పొందినచో లోభమును, ప్రవృత్తిశీలతయు, కార్యలంపటయు, అశాంతియు, అత్యాశయు ఏర్పడుచున్నవి. అప్రకాశో ప్రవృత్తిచ్చ
ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. కురునందన, తమోగుణము పెరిగినచో మబ్బుతనము, బద్ధకము, ఏమరపాటు, మూఢత్వములు అధికారము చెలాయించును. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విదాన్ లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. సత్వగుణము హెచ్చిన సమయమున దేహమును వదిలిన దేహి ఉత్తములకు అర్హులైన పుణ్యలోకమును పొందుచున్నాడు. రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తదా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. రజోగుణము వృద్ధి పొందినప్పుడు చచ్చినచో కర్మాసక్తుల వారి వర్గమునందు దేహి జన్మించును. తమోగుణము అధికమైనప్పుడు మరణించినవాడు పశుపక్ష స్థావరాది మూఢ జన్మముల్లో పుట్టును. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. సాత్వికములగు మంచి పనుల వలన నిర్మలమగు ఫలము లభించును. రాజసిక కర్మల వలన దుఃఖమే కలుగును. తామసిక కర్మ యొక్క ఫలము అజ్ఞానమే. సత్వా సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. సత్వగుణం వలన జ్ఞానముదయించును, రజోగుణం వలన లోభం ఏర్పడును, తమోగుణం వలన అజ్ఞాన ప్రమాద మోహములు సంభవించును. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్తః మధ్యే తిష్టంతి రాజసాః జగన్యగుణవృత్తిస్థాః అదో గచ్చంతి తామసాః. సాత్వికులు ఉత్తమ లోకములు చెందుదురు, రాజసులు మధ్యలోకములు చెంది మానవులగుదురు, తామసులు క్రిందికి దిగజారి నీచ జన్మముల పాలవుదురు. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి
మద్భావం సోదిగచ్చతి. గుణములు తప్ప వేరుగా మరొక్క కర్త లేడనియు తానా గుణములకు సాక్షి అనియు తెలుసుకొన్నవాడు నా స్వరూపభూతుడగును. గుణానేతానతిత్యత్రిన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖహై విముక్తో మృతమశ్నుతే. జన్మములకు కారణములగు ఈ మూడు గుణములను అతిక్రమించిన జీవుడు జన్మ మృత్యు వార్ధక్య దుఃఖముల నుండి విడవడి మోక్షమును పడైచున్నాడు. కైలింగహైస్క్రిన్ గుణానేతాన్ అతితో భవతి ప్రభో కిమాచార కథం చైతాన్ త్రిన్గుణానతి వర్తతే. అర్జునుడు ఇట్లనెను, దేవ, ఈ మూడు గుణములు దాటిన వాని లక్షణములు ఎట్టివి, వాని నడవడిక ఎట్టిది, వీటిని దాటెడి విధానం ఎట్టిది. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. భగవంతుడు ఇట్లనెను, పాండుకుమార, ప్రకాశ రూపమగు సత్వగుణము కాని, ప్రవృత్తి రూపమగు రజోగుణము కాని, మోహరూపమగు తమోగుణము కాని సంప్రాప్తమైనప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు, ప్రాప్తించనిచో కోరుకొనడు. ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్టతి నేంగతే. త్రిగుణములకును వాటి కార్యరూపములైన శరీరేంద్రియాంతఃకరణ వ్యాపారములకును ఏమాత్రము చెలింపక త్రిగుణాతీతుడు ఉదాసీనుని వలె ఉండును. గుణములే గుణములయందు ప్రవర్తించుచున్నవని తలంచును. అతడు సచ్చిదానంద గణ పరమాత్మయందు ఏకీభావ స్థితుడయ్యుండును. ఈ స్థితి నుండి ఎవ్నడును చలింపడు. సమదుఃఖ సుఖ స్వస్థః సమలోష్టాశ్మకాంచనః తుల్య ప్రియా ప్రియో ధీరః తుల్య నిందాత్మ సంసుతిః. త్రిగుణాతీతుడు స్వస్వరూపమునందే నిరంతరము స్థితుడయ్యుండును. సుఖదుఖములను సమానముగా భావించును. మట్టి, రాయి, బంగారములయందు సమభావమునే కలిగియుండును. అనగా ఆ మూడింటి యందును గ్రాహ్య త్యాజ్య భావములను కలిగియుండును. అతడే ధీరుడైన జ్ఞాని. ప్రియాప్రియములకు గాని నిందాసుతులకు గాని తొణకడు. అనగా రెండిటి యందును సమస్థితిలోనే యుండును. మానవమానయో శూల్యః తుల్యో మిత్రాదిపక్షయోః
సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే. మానవుల యందును మిత్రుల యందును శత్రువుల యందును సమభావముతో ప్రవర్తించువాడును, విద్యుత్ కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడును త్రిగుణాతీతుడు అనబడును. మాంచయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఎవడు ఏకముఖమైన భక్తి యోగముతో నన్ను సేవించుచున్నాడో అట్టివాడి గుణములను అతిక్రమించి బ్రహ్మస్వరూపమును పొందును. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. అమరమును అవ్యయమును శాశ్వత ధర్మమును నిరతిశయ సుఖమును అగు బ్రహ్మమునకు నేనే ఆశ్రయస్థానమును.